ద గ్రేట్ పెరియార్ రామస్వామి గారి యొక్క వర్ధంతి సందర్భంగా మనము మహనీయుని యాద చేస్తూ ఆయన యొక్క జ్ఞాపకంగా ఆయన చేసినటువంటి మంచి పనులు, ఆయన చేసినటువంటి ఆ పోరాటం వల్లనే మనం ఈ బ్రతుకులు మన యొక్క స్వేచ్ఛ సమానత్వం బాబాసాహెబ్ చెప్పిన రాజ్యాంగంగా మనవాదంపై పోరాడినటువంటి ఆ పోరాటం వల్లనే మనం ఇంత స్వేచ్ఛ కానీ ఈ బ్రాహ్మణులకు అతీతంగా మనకంటూ ఒక సమాజంలో ఇంత గర్వంగా స్వేచ్ఛగా బ్రతుకున్నామంటే మన మహనీయుడు పెరియార్ రామస్వామి గారు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో వర్ణనాయకం. అంటే మనకు తెలిసినవి ఆయనను యాద్ చేస్తూ చెప్పుకోవడంలో తప్పు లేదు. మనము ప్రతి ఒక్కరూ యాద్ చేస్తూ పెరియార్ రామస్వామి గారి యొక్క మంచి పనులను చేసినటువంటి ప్రతి దాన్ని గుర్తు చేస్తూ మనము ఆయన చెప్పిన బాటలో కానీ ఆయన ఆచరణలో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి, యువతకు కానీ గ్రామంలో పెద్దవారికి కానీ మనం చెప్పడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మాత్రం ప్రతి వారు స్వార్థం కోసం ఎవరి బ్రతుకులు వారు కోరుతున్నారు, కానీ మహనీయులు చేసినటువంటి వారి యొక్క త్యాగాలే మనం ఇప్పుడు బ్రతుకున్నామని ఎవరు ఎటువంటి గుర్తు చేయలేకపోతున్నారు. కావున మనము పెరియార్ రామస్వామి గారు చేసినటువంటి మొట్టమొదటి మనువాదంపై ఈ మనస్ఫూర్తి ఏదైతే ఉందో, మనువాదులు చేసినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గాలు, ఎప్పుడైనా అణగారి వర్గాల తరఫున పోరాడి వారి యొక్క కష్టాన్ని తెలియజేస్తూ వారికి ఒక స్వేచ్ఛ బ్రతుకుంటుందని ఈ మనువాదులు చేసే ఈ దేవుడు లేడని చెప్పిన విధానం ఏదైతే ఉందో, బల్లగుద్ది దేవుడు లేడు అని చెప్పి ఈ బ్రాహ్మణవాదాన్ని చీల్చి చెండాడినటువంటి మహనీయుడు మన పెరియార్ రామస్వామి గారు. అలాంటి పెరియార్ రామస్వామి గారు చెప్పినటువంటి ఈ నినాదం ఏదైతే ఉందో, దేవుడు లేడు, దేర్ ఇస్ నో గాడ్ అని చెప్పగానే ఇలాంటి బ్రాహ్మణవాదులు వ్యతిరేకంగా పెరియార్కు ఈ ప్రజలను ఉసిగొల్పారు. అలాంటి సమాజంలో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ, ఈ మన పెరియార్ రామస్వామి కానీ ఈ బ్రాహ్మణవాదంపై వారు నిరంతరం పోరాడారు. వారి జీవితాలని త్యాగం చేసి మన పేద జీవులు ఎవరైతే ఉన్నారో వారి కోసం నిరంతరం కష్టపడ్డారు. వారి యొక్క జీవిత త్యాగం మనం ఇప్పుడు స్వేచ్ఛగా బ్రతుకున్నామని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. స్త్రీల యొక్క అణచివేతపై ప్రశ్నించడం కానీ, ఈ బ్రాహ్మణవాదంపై ప్రశ్నించడం కానీ, ఇంకా ఎక్కడ అణచివేత జరిగినా కానీ మొట్టమొదటిగా పోరాడిన వ్యక్తి మన పెరియార్ గారు. విద్య పైన, స్త్రీల విద్య కానీ, స్త్రీల యొక్క హక్కుల కోసం కానీ, ఈ ఎవరైతే ఉన్నారో మనువాదం ఈ బ్రాహ్మణులు చేసినటువంటి వారి యొక్క మంత్రాల్లో ఉన్న వాటిని ప్రశ్నించడం కానీ, ఈ బ్రాహ్మణులు చేసే ఈ ఏతున్న కులోన్మాదం, మతోన్మాదం ప్రజల్లో ఎక్కించి వారిని ఒక సేవకుల్లాగానే పరిగణించి వారు వాడుకున్న విధానాన్ని ప్రశ్నించినటువంటి మహనీయుడు పెరియార్ గారు. బ్రాహ్మణవాదాన్ని కానీ, స్త్రీ యొక్క అణచివేతపై కానీ, విద్యపైన కానీ, ఈ ఎవరైతే ఉన్నారో అణచివేత వర్గాలను నిరంతరం వారి కోసమే పోరాడినటువంటి మహనీయుడు మన పెరియార్ గారు. అలాంటి పెరియార్ గారిని నిరంతరం యాది చేస్తూ ఆయన చెప్పినటువంటి ఆచరణలు కానీ, ఆయన చెప్పినటువంటి ఆలోచనలు మనము నడుచుకోవాలి. అంటే ప్రతి ఒక్కరూ పెరియార్ అంటేనే ఒక దడ ఉడుతుంది. ఆయన తమిళనాడులో పెరియార్ అంటే ఒక బ్రాండ్. అంటే ఆయన చేసినటువంటి పోరాటం అలాంటిది. మన భారతదేశంలో 70% 80% ఉన్నటువంటి ఈ హిందూ సమాజం ఏదైతే ఉందో, హిందూ సమాజంలో ఈ బ్రాహ్మణవాదం ఇంకా మనకు కళ్ళ ముందర కనబడుతూనే ఉన్నది. అంటే మనం ఎంత కట్టడిగా ఉన్నా, ఇలాంటి ఆశయాల కోసం, ఇలాంటి పోరాటం కోసం బ్రతకాలని ఉన్నా కానీ బయట సమాజం మనల్ని వాళ్ళ బ్రాహ్మణవాదంలో ఉండాలని, ఇదే తంతులు జరగాలనే వారి యొక్క మెదల్లో ఉసిగొల్పారు. అది తాత ముత్తాతల నుండి అదే జరుగుతుంది. కానీ ఇంకా యువత మనం మారాల్సింది చాలా ఉంది. అంటే ఇవి ఒక్కరితో సాధ్యం కాదు. ఒక 10 మంది ఐక్యతగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కాకపోతే ఇలా మనం ఒంటరి పోరాటం ఎన్ని చేసినా కానీ అది వృధానే అవుతుంది. బయట సమాజంలో బ్రాహ్మణవాదం ఆ విధంగా తయారైంది. నువ్వెంత అలాంటి ఆలకాలంలోనే పెరియార్ రామస్వామి గారు ఆ బ్రాహ్మణవాదంపై అంత పోరాటం చేసిన, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత పోరాటం చేసినా కానీ, మనువాదాన్ని, ఆ మనుస్మృతిని తగలేసినా కానీ బాబాసాహెబ్ని ఈ బ్రాహ్మణవాదం ఆ ఓట్లతో కట్టడి చేశారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత జ్ఞానవంతున్నే వీళ్ళు బ్రాహ్మణవాదంతో పోరాడి, జ్యోతిరావు పూలే గారు, పెరియార్ గారు ఇలాంటి బ్రాహ్మణవాదం చేసినటువంటి పోరాటాలను మనం కూడా ఆచరణ నడవాలి. అలా నడిచినప్పుడే మనకంటూ ఒక ఈ మహనీయుల ఆచరణ పాల్గొన్నట్టు అవుతుంది. లేకపోతే మనము ఈ బానిసత్వంలో ఈ బ్రాహ్మణులు చెప్పిన అదే మంత్రాలు, అదే తంత్రాలు అంటే మనము తల ఊపినట్టు అవుతుంది. మమ అనుకుంటే మమ అన్నట్టే అవుతుంది. కావున మనము
బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, పెరియారిస్టులుగా, పూలే మహాత్మా జ్యోతిరావు పూలే వారసులుగా మనం ఎప్పుడు కొనసాగుతూ వారి యొక్క ఆలోచనలతోటి ఉండాలి. కానీ మనం ఏదో చేస్తున్నామని, ఏదో ఒకసారి ఒకరి చేశారని నువ్వు అలా మైండ్లో మనం ఫిక్స్ కావద్దు. మన ఆలోచనలు, మన ఆచరణలు ఎప్పుడు మనము ఆటోనే ప్రయాణించాలి. మన అంతూ మనం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి ఆలోచనలో పడడానికి. ఇంత నాకు తెలిసిన 4-5 వాక్యాలు చెప్తున్నాను. జై భీమ్, జై పెరియార్. థ్యాంక్ యూ.